ఆల్రెడీ ప్రభుని ధామంలో మెహరాబాద్‌లో చాలామందున్నారు. వాళ్ళు కూడా కార్యక్రమంలో ఉన్నారు. చాలా ఆనందం. ఇహాన్ని, పరాన్ని కలిపినంత ఆనందంగా ఉంది. అయితే ఆయనతో పంచుకునే ఈ భాగ్యం మాత్రం మనకు చాలా ఉపయోగకారిగా ఉంటుందనేది వాస్తవం. ఇక్కడ పరమేష్ఠి చెప్పినటువంటిది వీల్ ఆఫ్ లైఫ్ అని ఒక సందేశం ఉంది. వీల్ ఆఫ్ లైఫ్ జీవిత చక్రం. ఎందుకంటే దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట ఏమిటంటే వివరణ. మనందరికీ తెలుసు ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అలాగే అట్ ది సేమ్ టైమ్ తన చుట్టూ తాను తిరుగుతోంది. కానీ ఇది ఎవ్వరికీ తెలీదు. భూమి మీద నివసించే ఏ జీవికి కూడా ఈ అనుభవం లేదు. అలాగని ఆ తిరగడంలో స్పీడు, నిబద్ధత లేదనడానికి లేదు. ఆ విశ్వాంతరాల విధానాన్ని బట్టి పరిశీలిస్తే భయమేస్తుంది ఆ వివరణ. కానీ యథార్థానికి భూమి మీద జీవించే ఏ ప్రాణికి కూడా తాము ఒక తిరిగే గ్రహం మీద నివసిస్తున్నాం అన్న అనుభూతి లేదు. ఇది చాలా అద్భుతం అన్నమాట. పరమేష్ఠి తాలూకా సృష్టిలో ఇదొక అద్భుతం. ఇది సారూప్యత అని చెప్పొచ్చు. నాకిక్కడ అనిపించింది. అందుకే ఈ వివరణ ఇచ్చాను. ఈ వీల్ ఆఫ్ లైఫ్ అన్నదానికి సారూప్యత అన్నమాట. పోలికగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీల్ ఆఫ్ లైఫ్ కూడా ఏ జీవికి తెలీదు. పుట్టిన ప్రతి జీవి కూడా తనకు నచ్చినట్టుగా అలాగ వెళ్ళిపోతున్నాను అనుకుంటుంది కానీ, ఈ తోలుబొమ్మ ఆటలో దారాలు వెనక్కి పైనుంచి లాగుతూ ఉంటాడు ఆ ఆటగాడు. ఆ ఆటగాడు ఏ విధంగా లాగితే ఆ బొమ్మలు అలా ఆడుతూ ఉంటాయి. ఆ సంగతి మాత్రం ఆ బొమ్మలకు తెలీదు. అలాగే ఇక్కడ మనకు కూడా ఈ వీల్ ఆఫ్ లైఫ్‌లో తిరుగుతూ ఉంటాం. దానికి 84,00,000 జన్మలన్నారు. ఆ చక్ర భ్రమణం. ఆ స్కేల్ మీద ఎవరెక్కడున్నారో తెలీదు. ఎలా తిరుగుతున్నారో కూడా తెలీదు. ఇది కూడా అంతే. ఎందుకంటే ఎవరి మట్టుకు వాళ్ళు కాలరెగరేస్తూ ఉంటారు. నా స్వేచ్ఛతో నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తున్నాను అనుకుంటారు. కానీ వాళ్ళకి కట్టి లాగబడుతున్న తీగలు ఎవరి చేతిలోనో ఉంటాయన్న సంగతి వాళ్ళకి తెలీదు. అది తెలుసుకునే విధానమే ఆధ్యాత్మిక విధానం. ఆ స్పృహ, ఆ స్పర్శ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తారనమాట తెలుసుకోవడం కోసం. ఈ సృష్టి విధానం, సృష్టి వెనకాల ఉన్నదెవరు, నడిపిస్తున్నదెవరు, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించి కాస్త అణకువతో మనం స్వేచ్ఛా జీవులం కాము, ఒకరి ఆధిపత్యంలో ఉంటున్నాము అన్న భావన ఉండి, దానికి అనుగుణ్యంగా కాస్త విధేయత, క్రమశిక్షణ ఇవన్నీ కలిగి ఉండి వాళ్ళు వేరే మార్గాన్ని ఏర్పరుచుకుంటారు. ఇక్కడ అప్పుడు ఈ ద్వంద్వంగా ఏర్పడుతుందనమాట. ప్రాపంచిక విధానం ఒకటి, ఆధ్యాత్మిక విధానం ఒకటి. ఇక్కడ బాబా ఏమంటారంటే, "ది పవర్ దట్ కీప్స్ ది ఇండివిడ్యువల్ సోల్ బౌండ్ టు ది వీల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్." చూసారా? లైఫ్ అండ్ డెత్ అంటే మరణం, జననం అనే ఈ చక్రం ఇది. దానికి బంధింపబడే విధంగా వెనక నుంచి శక్తి పనిచేస్తుందంటారు బాబా. కనిపించని చెయ్యేదో పాట ఏదో ఉంది అలాగే సినిమా పాట. కనిపించని చెయ్యేదో ఆడుతున్న నాటకం అని ఏదో పాట ఉంది. ఆ విధంగా అన్నమాట. ది పవర్ దట్ కీప్స్ ది ఇండివిడ్యువల్ సోల్ బౌండ్ టు ది వీల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. దానికి వంగేలా చేస్తుందన్నమాట. బైండ్ అయ్యేలా చేస్తుందది. కానీ ఆ చెయ్యి మాత్రం కనిపించదు. ఆ శక్తి ఏదో తెలియదు. అది వంచినట్టుగా వంగిపోతారు. కొన్ని జీవులు వంగిపోతాయి. కొన్ని జీవులు వంగవు. ఈజ్ ఇట్స్ థర్స్ట్ ఫర్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్. ఇది దేనికోసం? దేనివల్లొస్తుందంటే క్రేవింగ్ అన్నమాట. క్రేవింగ్ అనే మాట వాడారు బాబా. ఇక్కడ క్రేవింగ్ అనే మాటకి
మామూలుగా కొలోక్వియల్ సెన్స్ అంటే మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే యావ అనొచ్చు. కొంతమందికి ధన సంపాదన మీద యావ ఉంటుంది. కొంతమంది కీర్తి మీద యావ ఉంటుంది. కొంతమందికి వాళ్ళ అభిరుచుల మీద యావ ఉంటుందనమాట. ఈ యావే క్రావింగ్ అనమాట. ఆ క్రేవింగే వాళ్ళకేం చేస్తుంది? ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికినిస్తుంది. యదార్థానికి ఆ ప్రత్యేక ఉనికి తాత్కాలికమైనదే. ఈజ్ ఇట్స్ థర్స్ట్ ఫర్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్. ఏ పవరయితే దానికి ఆ బందీ చేసిందో అది తదనుగుణంగా నడిపిస్తూ ఉంటుందనమాట. క్రేవింగ్‌కి అనుగుణంగా. మళ్ళీ ఈ క్రేవింగ్ ఎక్కడ కనెక్ట్ అవుద్ది? సంస్కారాలకు కనెక్ట్ అవుద్ది మళ్ళీ. విచ్ ఈస్ క్రేవింగ్. కనెక్టెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ డ్యుయాలిటీ. ఈ క్రేవింగ్ ఏమిటి? ప్రతి జీవికి కూడా క్రేవింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మిగతా జంతుజాలం తీసుకుంటే అవి వాటి ఆహార సంపాదన కోసం, లేదంటే స్వేచ్ఛగా తిరగడం కోసం ఆ క్రేవింగ్ ఉంటుంది. మిగతా జంతు జాతుల్ని మనం గమనించినట్టయితే. అంటే మనల్ని ప్రత్యేకించుకొని జంతు జాతుల్ని మనం గమనించినట్టు పక్షులు గాని, జంతువులు గాని అవేంటంటే ఆ గూడులో విశ్రాంతిగా ఉండడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, స్వేచ్ఛగా తిరగడానికి. ఈ మూడింటి మీదే కాన్సంట్రేట్ చేస్తాయి. ఒక్క మనిషి మాత్రమే మల్టిపుల్‌గా ఉంటాడు. ఆ క్రేవింగ్ దేనికి? ఇట్ ఈస్ ఫర్ ది ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ క్రేవింగ్స్ అన్నమాట. ఎలాగూ? కనెక్టెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ డ్యుయాలిటీ. ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచంతో కనెక్ట్ అయిపోతుంది ఆ క్రేవింగ్. ఇదంతా కూడా మొత్తం ఈ మెస్ అంతా కూడా లాగబడుతోంది. ది పవర్ దట్ కీప్స్ ది ఇండివిడ్యువల్ సోల్ బౌండ్ టు ది వీల్. ఆ పవర్ చేతిలోనే ఉంది. దారాలు అక్కడే ఉన్నాయి మళ్ళీ. కానీ ఈ క్రేవింగ్ ఆ విధంగా ఉంటుందన్నమాట. తనని ప్రత్యేకపరుచుకొని ఒక ప్రత్యేక ఉనికి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దీనికే బాబా సముద్రం బిందువులుతో పోల్చారు. 'ఎవ్రీథింగ్ అండ్ నథింగ్‌లో' మనకి ఎగ్జాంపుల్ కూడా ఉంది దీని మీద. సముద్రంలోంచి అల ఆ ఒడ్డులో ఉండి రాతికి కొట్టుకునేటప్పుడు కొన్ని వేల బిందువులు పైకి లేస్తాయి. ఆ లేచేటప్పుడు అవన్నీ దేని మట్టుకది ఆ బిందువులు ఒక్కొక్క ప్రత్యేకమైన బిందువు కూడా తనను తాను వ్యక్తిగతంగా ఊహించుకుంటుంది. నేనే సముద్రాన్ని అన్నట్టుగా. అది ఎంతసేపు ఉండదు. మళ్ళా వితిన్ సెకండ్సే మళ్ళా ఆ బిందువులన్నీ సింధువులో కలిసిపోతాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే ఇక్కడ మెసేజ్ మానవాళికి ఇవ్వబడింది. సౌలభ్యం కోసం స్థూలంగా వివరించబడిందనమాట. యదార్థానికి ఈ ప్రాసెస్ మాత్రం కొన్ని జన్మలుగా కొనసాగుతుందిది. జనన మరణాల మధ్య పరంపరగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 84,00,000 జన్మలన్నారు అందుకనే. అయితే అంత వివరణ జరగదు గదా! ఇక్కడ మనకు సమయాభావం. మనకివ్వబడిన ఈ అరగంటలో ఈ తత్వాన్ని అవగతం చేసుకోవాలి. తద్వారా పరమేష్ఠి తాలూకా విధానానికి మనం విధేయులుగా ఉంటూ ఆయన ప్రేమను పొందడానికి ప్రయత్నించాలి కాబట్టి సూక్ష్మంగా, స్థూలంగా తెలియజెప్పబడుతుందిక్కడ. ది పవర్ దట్ కీప్స్ ది ఇండివిడ్యువల్ సోల్ బౌండ్ టు ది వీల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఈజ్ ఇట్స్ థర్స్ట్ ఫర్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ క్రేవింగ్ కనెక్టెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ డ్యూయాలిటీ. మొత్తం వివరణ చూసుకుంటే. ఇట్ ఈస్ ఫర్ ది ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ క్రేవింగ్స్ దట్ ది ఈగో మైండ్ ఇన్కార్నేట్స్ ఇట్‌సెల్ఫ్. ఆ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికే ప్రతిసారి ఇన్కార్నేట్ అవుతుంది ఆత్మ. జాగ్రత్తగా గమనించినట్టయితే ఎక్కడ గ్యాస్ స్టేజ్‌లో నుంచో లేదంటే రాతి స్థితి నుంచో ఈ ప్రాసెస్ మొదలైంది. మానవ జన్మ వరకు కూడా. అక్కడి నుంచి మొదలైందనమాట. రాతి స్థితి నుంచో లేదంటే ఇంకా వెనక్కి వెళ్తే గ్యాస్ స్టేజ్ నుంచి కూడా అని చెప్పుకోవచ్చు. అది మానవ దశ వరకు కొనసాగింది. ఎందుకు?
ఈ అవును. కొనసాగే విధానంలోనే ఈ ప్రాసెస్ అంతా ఇమిడుంది. అయితే ఇందులో సహజ సంస్కారాలు, అసహజ సంస్కారాలని మళ్ళీ వేరే చేశారు. అది ఇక్కడ ప్రస్తుతానికి చెప్పడానికి వీలు పడదు కాబట్టి అది పక్కన పెడదాం. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే 'వీల్ ఆఫ్ లైఫ్' అన్న దాంట్లో సూనర్ ఆర్ లేటర్ ది లాజిక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ డ్రైవ్స్ ఎవ్రీవన్ టు సీక్ ది హైయెస్ట్ గోల్. ఇది దేనికి జరుగుతుంది ఈ ప్రాసెస్సు? ఈ చక్ర భ్రమణం దేనికోసం? దేనికోసం అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ చక్ర భ్రమణం ఎందుకోసం అవుతుంది? సూనర్ ఆర్ లేటర్ ది లాజిక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనుభవం ద్వారా డ్రైవ్స్ ఎవ్రీవన్ టు సీక్ ది హైయెస్ట్ గోల్ అండ్ ఎంటర్ ది పాత్. అది. ఎప్పుడైతే మానవ జన్మ తీసుకోవడం జరిగిందో, చిన్నపాటి స్పృహొస్తుంది. ఇదేమిటంతా నా చుట్టూ ఏమిటి జరుగుతోంది ఇలాగా? ఆహ్, అన్ని జీవులే. నేను మిగతా జీవరాశి కంటే నేను భిన్నంగా ఎందుకున్నాను? నా చుట్టూ ఎందుకిలా జరుగుతోంది? దీని వెనకాల నడిపించేదెవరు? ఈ జనన మరణాలేమిటి? ఈ ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచం ఏమిటి? ఈ మంచి చెడులు, కష్ట సుఖాలు ఏమిటి? అనే చిన్న స్పృహ మనిషిలో ప్రవేశించబడుతుంది. ప్రవేశింపచేస్తాడు. ఆయనే పరమేష్టే. ఎందుకంటే ఆయన తాలూకా విధి విధానం అది. అందువల్ల ఏమవుతుంది? సూనర్ ఆర్ లేటర్ ది లాజిక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆ విధంగా అనుభవం గడిస్తుంది ఆ ఆత్మ. బాబా కూడా అదే చెప్పారు. ఆత్మ ముందుకు జరగాలంటే, అంటే ఆత్మ ముందుకు ప్రయాణించాలంటే అనుభవం కావాలి దానికి. ఈ అనుభవానికి 2 పార్శ్వాలుంటాయి. ఒకటి మంచి, ఒకటి చెడు. అంటే మనం చెప్పుకోవాలంటే ఓ బండిలాగనమాట. 2 చక్రాలతో ఓ బండి ఎలాగైతే ముందుకు నడుస్తుందో అలా నడుస్తుందన్నమాట ఇది. ఈ వీల్ ఆఫ్ లైఫ్‌లో. వీల్ ఆఫ్ లైఫే ఒక పెద్ద చక్ర భ్రమణం. అసలు ఈ చక్ర భ్రమణం కూడా గమ్మత్తు చూసారా? ఇప్పుడు స్కూటర్ వీల్ తీసుకుంటే చిన్న చక్రం అది. అదే పల్లెటూరులో కనిపించే నాటుబండి చక్రం తీసుకుంటే అది మరి కాస్త పెద్దగా ఉంటుంది. అందుకనే బాబా ఒక చోట ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమిటి? ఈ ఎగ్జిబిషన్‌లో ఉండే జెయింట్ వీల్‌తో పోల్చారు దీన్ని. ఎందుకంటే ఇప్పటికి ప్రపంచంలో ఉండేది అదొక్కటే పెద్ద వీలు. జెయింట్ వీలే. అందుకని దాంతో పోల్చి ఎగ్జాంపుల్ చెప్పారు. జెయింట్ వీల్ మనం ఎక్కితే ఏమవుతుంది? ఒకసారి పైకెళ్ళిపోతాం. అంటే ఔన్నత్యం సాధించాం. ఆనందం సాధించాం. సంపద, కీర్తి అన్నీ గడించాం. మళ్ళీ మరోసారి పూర్తిగా అట్టడుక్కొచ్చేస్తుంది. అంటే పూర్తిగా దుఃఖమయమైనటువంటి విధానంలోకొచ్చేస్తుంది. బాధలు, కష్టాలు, ఈతి బాధలు, పేదరికం. అలాగని ఇది స్థిరంగా ఉండదు. ఆ పైకెళ్ళింది స్థిరంగా ఉండదు. ఆ జెయింట్ వీల్ ఒక అరగంటే కావచ్చు ఆనందం, ఆ వినోదం. కానీ ఆ అరగంట వినోదంలో కూడా ఒకసారి పైకెళ్తుంది, ఒకసారి కిందకొస్తుంది. జీవన విధానంలో కూడా ఇదే జరుగుతుంది అన్న ఉద్దేశ్యం బాబా తెలియజేశారు. నాకు గొప్ప ఆశ్చర్యం వేస్తుంది ఈ జెయింట్ వీల్ ఎగ్జాంపుల్ మాత్రం. ఎందుకంటే ఇంతకంటే సులభంగా చెప్పడానికి వీలు పడదు ఈ విధానాన్ని. సూనర్ ఆర్ లేటర్ ది లాజిక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ డ్రైవ్స్ ఎవ్రీవన్ టు సీక్ ది హైయెస్ట్ గోల్ అండ్ ఎంటర్ ది పాత్. మన గోల్ ఏమిటి అసలు యాక్చువల్‌గా? అవర్ గోల్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్. ఎయిమ్ ఈస్ టు లవ్ గాడ్. ఇదే అసలు. ఎందుకంటే జన్మ హక్కు అంటారు. మానవుడిగా జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరి జన్మ హక్కు ఏమిటంటే దైవంగా మారడం. 3 చెప్పారు. ది ఎయిమ్ ఆఫ్ లవ్, ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్. ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్. ఇదొకటి. గాడ్‌హుడ్ ఈస్ ది బర్త్ రేట్ ఆఫ్ ఎవ్రి హ్యూమన్ అన్నారు. అదొకటి. ఇంకోటి భగవంతుడిగా పరిపూర్ణుడు కాడు. మానవుడైనప్పుడే పరిపూర్ణుడు. మానవుడు మానవుడిగా పరిపూర్ణుడు కాడు. భగవంతుడైనప్పుడే పరిపూర్ణుడు. ఇవన్నీ కూడా
కట్టుబాట్లనమాట. ఈ 3 పక్కల కట్టుబాట్లుగా చెప్పుకోవచ్చు మనం. ఇవి వీటిని స్పృహలో పెట్టుకున్నంత సేపు కూడా మనిషి ఒక కంచెలో బంధించిన చూసారా? ఈ జంతువుల్ని చుట్టూ కంచె కట్టి ఆ మధ్యలో ఉంచుతారు. దానికి స్వేచ్ఛ ఉంటుంది. తాడేం కట్టరు. కానీ చుట్టూ కంచె ఉండడం వల్ల ఆ పరిమిత స్థానంలోనే అది తిరుగుతుందనమాట. అలాగ ఏర్పడిపోతుంది మనిషికి. ఈ 3 సందేశాలు గాని అతని మస్తిష్కంలో ఉన్నట్టయితే. ఆ మదింపులోనే ఉండడం వల్ల ఏమవుతాడు? అతనికి కాస్త ఆధ్యాత్మిక లాభం దొరుకుతుంది. ఇక్కడది గమనించాలి. ప్రాపంచికంగా చెడిపోవడానికి అవకాశం లేదిక్కడ. There are many pitfalls on the path, and without the guidance of a master, the aspirant is in danger of falling back. చూసారా? ఇది కూడా చెప్పేశారు. అయితే ఈ మార్గం ఏదైతే ఉందో అది చక్రభ్రమణం అనేనండి, తిన్నగా ప్రయాణించే ప్రయాణం అనేనండి. ఇప్పుడేం లేదు మనం మెహరాబాద్ వెళ్తున్నాం. ఎన్నో రకరకాల మదింపులతో వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మెహరాబాద్ వెళ్ళాలంటే ఆటో కట్టుకొని బస్ స్టాండ్‌కో, రైల్వే స్టేషన్‌కో వెళ్ళి, అక్కడ దిగి, మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి, అక్కడి నుంచి ప్రయాణం చేసి, ఈ మధ్యలో ఎన్ని అవాంతరాలొస్తాయో తెలీదు. ఒక్కోసారి ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్‌తో కాసేపు ఆగిపోతుంది ట్రైను. ఒక్కోసారి ఏదైనా తినడానికి లభించకపోవచ్చు. ఇలాగేవో రకరకాల మదింపులు ఈ మధ్య దారిలో తగులుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే మన దృష్టంతా పరమేష్ఠి మీద ఉండడం వల్ల మెహరాబాద్ ఎళ్ళాలి అన్న భావన మీద ఉండడం వల్ల మనకివేవి కూడా జ్ఞాపకం ఉండదు యదార్థానికి. ఎలాగో అలాగ అక్కడికెళ్ళిపోవాలి. ధామం దగ్గరికి వెళ్ళిపోయి, ఆ సమాధి పైన తల ఆనించాలి అన్న భావన బలంగా ఉండేటప్పుడు, ఈ చిన్న చిన్న సమస్యలేవి మనకి అడ్డుపడవు. అసలేం తెలీదు కూడాని. ఒక్కోసారి కొంతమందికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినా పట్టించుకోరు. దానికి కట్టేసి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వీల్ చైర్ మీద, స్ట్రెచర్స్ మీద వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మెహరాబాద్. ఏం పట్టించుకోకుండా. ఎందుకు? ఇక్కడ గైడెన్స్ ఎవరిది? మాస్టర్ గైడెన్స్ పనిచేస్తోందిక్కడ. దేర్ ఆర్ మెనీ పిట్‌ఫాల్స్ ఒడిదుడుకులు. చాలా ఒడిదుడుకులుంటాయి. ఆన్ ది పాత్. అండ్ వితౌట్ ది గైడెన్స్ ఆఫ్ ఎ మాస్టర్, ది యాస్పిరెంట్ ఈస్ ఇన్ డేంజర్ ఆఫ్ ఫాలింగ్ బ్యాక్. అక్కడ మాస్టర్ మీద గాని విశ్వాసం పటిష్టంగా లేకపోతే ఏమవుతుంది? మెహరాబాద్ బదులు ఈసారి షిరిడియో, ఇంకెక్కడికో వెళ్తే బాగున్నేమో అని ఆలోచనొచ్చేస్తది మధ్యలో. సగం దూరం వెళ్ళిన తర్వాత. ఎవరో కలుస్తారు. బాల్యమిత్రుడో ఎవరో ఒకరు కలుస్తారనమాట. అవరోధాలు చాలా అద్భుతంగా కలుస్తాయి. ఎందుకు? మాయ తాలూకు ప్రభావం. ఈ మధ్యనే మల్లికార్జునరావు గారు మాయని క్రిస్టల్ క్లియర్‌గా విశ్లేషణ చేసి చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ వివరణ విన్నాక. ఎందుకంటే అటు భగవంతునికి చెందదు మాయ. ఇటు ప్రపంచానికి చెందదు. కానీ రెండిటికంటే శక్తివంతంగా పనిచేస్తుంది ఆత్మ మీద. అందుకే వేమన యోగి ఒక పద్యం గూడా రాసేసాడు దాని మీద. ఆలు బిడ్డలు మాయ, అన్నదమ్ముల మాయ, తల్లిదండ్రుల మాయ, తాను మాయ, తెలియనివ్వదు మాయ దీనిల్లు పాడవ్వ విశ్వదాభిరామ వినురవేమ. తిట్టేశాడు కూడా పాపం ఆయన. చాలా దారుణంగా తిట్టాడు. తెలియనివ్వదు మాయ దీనిల్లు పాడవ్వ అని తిట్టేశాడు. అంతగా ఆ ప్రభావానికి లోనయ్యాడు. అందుకే యోగి స్థానంలోనే ఉండిపోయాడాయన. ఎందుకంటే విసుగు కలిగించిందనమాట అతనికి ప్రయాణం. యోగిగానే మిగిలిపోయాడు. అందుకే ఆయన తాలూకు పద్యాలన్నీ కూడా విమర్శనాత్మకంగా ఉంటాయి. ముందుకు వెళ్ళలేకపోయాడు. ఆత్మ తాలూకా స్థితి అంతే. అలాగూ ఈ మార్గంలో చాలా పిట్‌ఫాల్స్ ఉంటాయంట. వితౌట్ ది గైడెన్స్ ఆఫ్ ఎ మాస్టర్ ది యాస్పిరెంట్ ఈస్ ఇన్ డేంజర్ ఆఫ్ ఫాలింగ్ బ్యాక్. దీనికి బాబా కూడా గాడ్ స్పీక్స్‌లో భూమికలు, సప్త భూమికలు చెప్పేటప్పుడు కూడా అదే అన్నారు కదా! నాలుగో భూమిక దగ్గర తత్తరపడితే ఏమవుతుందంటే మళ్ళీ రాతి స్థితికి వెళ్ళిపోతారు అని పరమేష్ఠే స్వయంగా చెప్పేశారు.
అంటే ది స్పిరిచ్యువల్ పాత్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అన్నారు ఒక చోట కూడా ఒక దగ్గర. అందువల్ల ఇవన్నీ మదింపుల ద్వారా దృఢంగా, పటిష్టంగా నమ్మిన గురువుని, మాస్టర్‌ని, దైవాన్ని, అవతారుడిని పటిష్టంగా పట్టుకున్న వాళ్ళకి మిగతా ప్రపంచం అంతా ఏమైపోయినా కూడా లెక్కలేదు. అది అద్భుతమైన విధానం. అయితే ఇక్కడ మళ్ళీ ఈ విషయానికొస్తే, ఇట్ ఈస్ ఫర్ ది ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ క్రేవింగ్స్ దట్ ది ఈగో మైండ్ ఇన్కార్నేట్స్ ఇట్‌సెల్ఫ్. ఎప్పుడైతే ప్రాపంచికంగా ఉండేటప్పుడు ఆ స్పృహ లేదు యథార్థానికి. ఆధ్యాత్మికత గాని, భగవంతుడు గాని స్పృహ లేదు. కాబట్టి ఏమిటి? సుఖంగా ఉండాలి. సుఖంగా సంపాదించుకోవాలి. ఆనందంగా జీవించాలి అన్న విధానంతో ఆ క్రేవింగ్స్‌తో ఇన్కార్నేషన్ తీసుకోవడం జరుగుతుంది. జరగడం వల్ల ఏమైతుంది? ఈగో డెవలప్ అవుతుంది. అరిషడ్ వర్గం తాలూకా ఎఫెక్ట్ పడుతుంది అతని మీద. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము ఈ 6 ప్రభావం పడిపోతుంది. ఎందుకు? అతనిలో దైవ స్పర్శ లేదు. దైవ స్పృహ లేదు. కాబట్టి విచ్చలవిడిగా తిరుగుతాడనమాట. దాంతోనే మద్యానికి, వ్యసనాలకి బానిసలైపోవడం జరుగుతుంది. అది ఇక్కడ గమనించాలి. కొంతమంది మహాసంపన్నులుగా ఉంటూ, ఆధ్యాత్మిక స్పృహతో ఉండి, అద్భుతంగా జీవితం జీవితం గడుపుతారు. మనకి ఈ మధ్యదే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. రతన్ టాటా. ఆయన మహా కోటీశ్వరుడైనప్పటికి కూడా, ఎటువంటి ప్రలోభాలకి రిఫ్లెక్ట్ అవ్వలేదు. కారణం అతని మస్తిష్కంలో జొరాస్టర్ తాలూకా సందేశాలు భద్రంగా ఉన్నాయి. పార్సీ మతం. బాబా చెప్పారు. మొట్టమొదటి అవతారం జొరాస్టర్‌గా వచ్చాను నేనని. ఆ జొరాస్టర్ తాలూకా ప్రభావం అతని మీద పనిచేసింది కాబట్టే, ఆయన బాగుపడ్డాడు. మన దేశాన్ని కూడా బాగు చేశాడాయన. రతన్ టాటా. మహా కోటీశ్వరుడు. హి కెన్ ఎంజాయ్ యాస్ వెల్. రోజంతా మద్యం తాగుతూ కూర్చోవచ్చు ఇంట్లో. రోజంతా మత్స్య మాంసాలు తింటూ గడపొచ్చు. గడిపినా తరగని సంపదుంది. కానీ ఎక్కడ తొనకలేదు. సమాజ సేవ, మానవ సేవ అన్నీ చేస్తూనే కోటీశ్వరుడైనప్పటికి కూడా మార్గంలో చక్కగా చివరిదాకా ప్రయాణం చేసి కీర్తి శరీరాన్ని పొందాడాయన. ఆధ్యాత్మికత తాలూకా విధానం అది. అంటే ఈ వీల్ ఆఫ్ లైఫ్ తాలూకా కంప్లీట్ ఫుల్‌ఫిల్‌మెంట్ అలాంటి ఆత్మలకు లభిస్తాయన్నమాట. ఇది ఎగ్జాంపుల్ ఇది. మార్గదర్శకం. మానవాళికి మార్గదర్శకం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా ఏర్పడుతుందో ఇన్కార్నేషన్స్ అన్నమాట. పుట్టడం, మరణించే వరకు ఏదో అలా జీవించడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం. ఇది చక్రం. వీల్ ఆఫ్ లైఫ్. బర్త్స్ అండ్ డెత్. ఇక్కడ ఒక చిన్న వివరణ చెప్పాలి. ఇప్పుడు మరణం, పుట్టుక అనేదే కాకుండా స్థితులను గూడా మనం తీసుకోవాలి. అకార్డింగ్ టు గాడ్ స్పీక్స్. గాడ్ స్పీక్స్‌లో బాబా ఏం చెప్పారు? దైవం అనేది ఒక స్థితి అన్నారాయన. ఆ స్థితి స్థిరంగా ఉండదు. కంప్లీట్‌గా సాధించేంత వరకు ఆ స్థితి స్థిరంగా ఉండదు. ఏడవ భూమికలోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆ స్థితి స్థిరంగా ఉండిపోతుంది. ఎందుకు? అప్పటికి జరిగిన ప్రాసెస్ అంతా జరిగిపోతుంది పర్ఫెక్ట్‌గా. ఆరో భూమిక వరకు కూడా ఇంకా ట్రైనరే అతడు. అంతవరకు అది తెలుసుకుంటూ ఉంటాడు, ఇది తెలుసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ స్థితి స్థిరంగా ఉండేదెక్కడ? ఏడో భూమికలో మాత్రమే. అంటే అర్థమేమిటి? మనం తెల్లవారి లేచి, మళ్ళీ రాత్రి నిద్రించేంత వరకు కూడా రకరకాల స్థితుల్లోకి వెళ్తూ ఉంటాం. ఎక్కువ అక్కర్లే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడే నేను 4:55 వరకు ప్రాపంచికంగా ఉన్నాను.
ఇందాక సాయంత్రం 4:55 వరకు కూడా ప్రాపంచికంగా జీవించాను నేను. 4:55 నిమిషాలకి సోదరులు పన్నగేశ్వరరావు గారు ఒక కీర్తన పాడి, బాబా సందేశం మొదలుపెట్టండి అన్నారు. అంటే అక్కడి నుంచి నా స్థితి మారిపోయింది. అంతవరకు నేను ఒక స్థితిలో ఉన్నాను. ఆ తర్వాత ఒక స్థితిలో అంటే ప్రభు గైడెన్స్‌లోకొచ్చేసాను. పరమేష్ఠి తాలూకా గైడెన్స్‌లోకి వచ్చేసాను 4:55కి. ఇది మళ్ళీ 5:30 వరకు నాకు లభిస్తుంది ఈ భాగ్యం. 5:30 వరకు ఈ భాగ్యం ఇలాగే నాతో ఉంటుంది ఈ స్థితి. ఆయనతో ముడిపడి ఉంటుందనమాట. దీనికి ఆ ముందు స్థితికి తేడా ఉంటుంది. అది ప్రాపంచమైంది. ఇది ఆధ్యాత్మికమైందిది. ఆ స్థితి మరణించింది. ఈ స్థితిలో నేను జన్మించాను. 5:30 తర్వాత ఈ స్థితి పోతుంది. మళ్ళీ మరొక జన్మ నాకు లభిస్తుంది. మళ్ళీ ప్రాపంచికంగా బ్రతికే మరొక జన్మొస్తుందనమాట. ఇది ఈ స్థితులన్నీ కూడా. ఈ స్థితులను కూడా మనం జన్మ పరంపర, జనన మరణాల పరంపరలాగానే స్వీకరించాలి. ఇవి తాత్కాలికమైనవే ఇవి. యదార్థమైన జననం ఒకటుంటుంది. యదార్థమైన మరణం ఒకటుంటుంది. అందులో ఏర్పడే ఈ స్థితులు తాత్కాలికమైనవన్నమాట. ఇవన్నీ మదింపు చేస్తాయి ఆత్మ మీద. అంత అద్భుతమైన ప్రక్రియ ఈ వీల్ ఆఫ్ లైఫ్‌లో ఉంది. జీవిత చక్రంలో ఇమిడుందనమాట. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చేటప్పుడు ఆయన అదే చెప్పారు. ఎవరైతే నాచే నియమించబడినటువంటి ఈ చక్ర భ్రమణాన్ని అంగీకరించరో వాళ్ళు అధోగతి చెందుతారు అని స్పష్టంగా చెప్పేశారాయన. అందుకనే జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరిస్తూ ఉండాలి అని కూడా మరో చోట చెప్పారు భగవద్గీతలో. ఎందుకంటే ఐడిల్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ డెన్. ఐడిల్‌గా ఉండి నాకేం పర్వాలేదు రక్తపుష్టి బాగానే ఉంది. చక్కగా పీకల్దాకా తింటున్నాను. హ్యాపీగా ఉంటున్నాను. నచ్చినట్టు తిరుగుతున్నాను. సినిమాలు చూస్తున్నాను, ఆనందిస్తున్నాను అనుకుంటారు. కానీ తన పగ్గాలన్నీ కూడా వేరే ఎక్కడో ఉన్నాయి. ఆ స అవి అవి నిర్దేశించిన సంస్కారాల ప్రకారమే నడుస్తున్నానన్న సంగతి ఆ జీవికి తెలీదు. బోర్లా పడేంత వరకు కూడా. ఒక స్థాయి దాటిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది. ఇంతవరకు ఎవరో నన్ను నడిపించారు తెలుసుకోలేకపోయాను అని అప్పుడు పశ్చాత్తాపపడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారనమాట. అక్కడ మారుతుంది ఆ జీవితాలకు ప్రయాణం. ఆ విధంగా ముందుకి కొనసాగేటప్పుడు ఏమవుతుందంటే, వెన్ క్రేవింగ్ డిసపియర్స్ ది ఇంప్రెషన్స్ విచ్ క్రియేట్ అండ్ ఎన్లివెన్ ది ఈగో మైండ్. చూసారా? ఎప్పుడైతే ఈ క్రేవింగ్స్ డిసపియర్ అయిపోతాయి. డిసపియర్ ఎప్పుడవుతాయి? ఒక స్థాయి రావాలి. దీనికే 12 వేస్ టు ఫైండ్ గాడ్‌లో బాబా ఏం చెప్పారంటే, డిస్పరేషన్ అనే ఒక పాయింట్ ఒకటిచ్చారు. విరక్తి, విసుగు కలుగుతుందట. ఏదో ఒక స్టేజ్‌లో ప్రాపంచికంగా బ్రతికేటప్పుడు. ఏమిటిది? ఇదంతా ఈ రొటీన్. ఈ సైకిల్ ఏమిటి రొటీన్‌గా ఇలాగెళ్ళిపోతుంది. బోర్ కొడుతోంది. ఏమిటిది? దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? అనే థాట్ ఒస్తుందట. ఆ డిస్పరేట్ మూడొచ్చేటప్పుడే అప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఆహా! ఇప్పుడైనా నేను ఒక విధానం అనుసరిస్తాను. ఎందుకంటే అప్పటికి ఆరోగ్యం సహకరించదు. వైద్య విధానాలేవి పనిచెయ్యవు. దాంతో ఎవరెవరో సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు యోగా చేయండి, ధ్యానం చేయండి, అక్కడ గుడికెళ్ళండి, ఆ పని చేయండి, ఈళ్ళిక్కడికి వెళ్లి ఈ పని చేయండి అని సలహాలు ఇస్తుంటారు పక్కనున్న వాళ్ళు. అంతవరకు తను తిరిగినటువంటి ప్రయాణం, తన గడిపిన జీవితం వెగటనిపిస్తుందప్పుడు. అయ్యో! ఇదేదో ఉన్నట్టుంది వెనకాల అని అనిపించి ఇంక అక్కడి నుండి ప్రయత్నాలు మారిపోతాయన్నమాట. ఆ మారిపోయేటప్పుడు ఏమవుతుంది? వెన్ క్రేవింగ్ డిసపియర్స్ ది ఇంప్రెషన్స్ విచ్ క్రియేట్ అండ్ ఎన్లివెన్ ది ఈగో మైండ్ డిసపియర్. ఏదైతే దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎన్లివెన్ అంటే స్టిమ్యులేషన్ అన్నమాట. అంతవరకు విపరీతంగా స్టిమ్యులేట్ అయిపోతారు.
సంపదుంది, స్వేచ్ఛుంది, ఒంట్లో సత్తు ఉంది. ఇవన్నీ సెంటిమెంట్స్ ఇవేం వద్దు. హ్యాపీగా ఉండాలి. నచ్చింది తినాలి. నచ్చిన చోటుకి వెళ్ళాలి. అనే ఈ క్రేవింగ్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అయిపోతాయి బాగా. ఒక స్టేజ్‌లో అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. ఫెయిల్ అయిపోయేటప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఎండ్ విత్ ది డిసపియరెన్స్ ఆఫ్ దీస్ ఇంప్రెషన్స్ ఇగో మైండ్ ఎగ్జిస్ట్స్. దాని ఉనికి తెలుస్తుందతనికి. అహంభావం తాలూకా ఉనికి తెలుస్తుందనమాట. దేర్ ఈజ్ ఎన్ ఇర్రెసిస్టిబుల్ అర్జ్ ఫర్ ఇన్కార్నేషన్. మళ్ళీ చక్ర భ్రమణం మొదలవుతుందనమాట. ఈ భ్రమణం మొదలయ్యేటప్పుడు ఏమవుతుంది, అక్కడి నుండి జరిగే విధానం మారిపోతుంది. అంతవరకు ఆ జీవి ఏ విధంగా జీవించిందో, ఆ విధానం మీద వెగటు పుట్టి, అక్కడి నుంచి అందుకే చాలామంది మనం గమనిస్తే మానేస్తారు ఒక స్టేజ్ దాటాక. అడుగుతారు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఏమంటే తాగుడు మానేశాను, సిగరెట్లు మానేశాను. అదేదో నిష్ట ఏదో తీసుకున్నాను. ఈ విధానం అనుసరిస్తున్నాను. ఇలాంటి మాటలొస్తాయి అప్పుడు ఆ జీవి నుంచి. అప్పటికే సగం ఆరోగ్యం పోతుంది. ఇవన్నీ కూడా అతని తాలూకా గత జన్మల్లో చేసుకున్న సంస్కారాలను బట్టి ప్రణాళికలో నిబద్ధీకరించబడిన విధానంలోనే నడిపించబడుతోంది. ఫస్ట్ చెప్పుకున్నాం మనం. ది పవర్ దట్ కీప్స్ ది ఇండివిడ్యువల్ సోల్ బౌండ్ టు ది వీల్ ఆఫ్ లైఫ్. ఇది తెలియనిదనమాట. ఇది తెలీదు. ఎవ్వరికీ తెలీదిది. ఏ పవరయితే ఆ చక్రంలో పడేసి గిర్రమని తిప్పుతోందో, ఆ జెయింట్ వీలు మనం కూర్చుంటాం. మనమేం తిప్పం దాన్ని. ఆ కిందుంటాడు ఆపరేటర్. వాడు తిప్పుతుంటాడు. వాడు తిప్పినట్టు తిరుగుతూ ఉంటుంది ఆ జెయింట్ వీల్. ఒక్కోసారి కొంతమంది కుర్రాళ్ళెక్కినట్టయితే స్పీడ్ పెంచమని కూడా అడుగుతూ ఉంటారు వాడికి. మాకు థ్రిల్లింగ్‌గా లేదు. కొంచెం స్పీడ్ పెంచు అని అక్కడి నుండి అడుగుతూ ఉంటారనమాట. వాడు దానికి తగినట్టుగా స్పీడ్ పెంచుతూ ఉంటాడు. అలాగూ అతని చేతిలో తిరగబడుతుందిది. ఇది ఎంతవరకు కొనసాగుతుంది ఇలాగంటే, ఒక గైడెన్స్ వచ్చేంత వరకు, ఒక అదుపు అనేదొచ్చేంత వరకు, ఒక అవగాహనొచ్చేంత వరకు, ఒక స్పృహ ఏర్పడేంత వరకు, ఒక క్రమశిక్షణొచ్చేంత వరకు, ఒక మదింపొచ్చేంత వరకు, ఈ చక్ర భ్రమణం ఇలా కొనసాగుతూనే ఉంటుందిది. ఈలోగానే 84,00,000 జన్మలన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ స్కేల్‌లో ఎక్కడికెళ్ళిపోతాడో తెలీదు. 84,00,000 జన్మలనేవి ఒక స్కేల్ అనుకుంటే, ఏ ఆత్మ ఎక్కడుందో తెలీదు. ఎవరెక్కడున్నారో తెలీదు. నేనెక్కడున్నానో నాకు తెలీదిప్పుడు ఆ స్కేల్‌లో. ఆ విధంగా అన్నమాట కొనసాగుతుందన్నమాట విధానం. అయితే ఇది ఇలాగ అయిన తర్వాత ఏమవుతుంది, ది లైఫ్ ఆఫ్ ది ఇన్కార్నేటింగ్ ఇండివిడ్యువల్ హాస్ మెనీ ఫేజెస్. ఈ విధంగా ఏమిటంటే దశల వారీగా మార్పు చెందుతూ ముందుకెళ్తూ ఉంటుంది. ఇదే మళ్ళీ ఎవల్యూషన్. ఇదే మళ్ళీ అంతర్గత ప్రయాణం అంటారు. ఎన్ని రకాలుగానో ఇది మనం చెప్పుకోవచ్చు. పరిణామ క్రమం ఉంది. సాధనా క్రమంలో ముందుకెళ్ళడం ఉంది. మళ్ళీ అంతర్గత ప్రయాణం ఉంది. అక్కడ ఇవన్నీ విడగొట్టబడతాయన్నమాట. ది వీల్ ఆఫ్ లైఫ్ మేక్స్ ఇట్స్ సీజ్‌లెస్ రౌండ్స్. ఎడతెగని విధంగా తిరుగుతూ ఉంటుంది ఇది విధానం. తిరిగి, తిరిగి ఎక్కడో ఒక దగ్గర ఆగుతుందన్నమాట. అక్కడ దివ్యత్వం లభిస్తుంది. ఎలాగూ ఇన్ ది ఎండ్, ఇన్ ది ఎండ్ ఔట్ ఆఫ్ ది రైప్‌నెస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పక్వత. పక్వతొచ్చేటప్పటికి ఆత్మ పక్వతొచ్చేటప్పటికి ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా, అనుభవాల ద్వారా, ఆత్మకి లభించిన అనుభవాల ద్వారా మదింపు చేయబడి, చేయబడి, చేయబడి పక్వతొస్తుంది. ఆ పక్వతొచ్చేటప్పుడు అప్పుడు ఇన్ ది ఎండ్ ఔట్ ఆఫ్ ది రైప్‌నెస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ది సోల్ త్రూ ది డిసొల్యూషన్ ఆఫ్ ది ఈగో మైండ్ చూసారా? అదుపు చేయబడినటువంటిది. డిసొల్యూషన్ అంటే అదుపు చేయబడినటువంటి, మదింపు చేయబడినటువంటి ఆత్మ ఎంటర్స్ ఇంటూ ది యూనిటీ ఆఫ్ డివైన్ లైఫ్. అదనమాట. అందుకే బాబా కూడా అదే అన్నారు. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి.
ఎలాగైనా ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికే వస్తావు. కాబట్టి ఎవేక్ నౌ అంటారాయన ఓ మెసేజ్‌లో. నా మాట నీకు నచ్చకపోవచ్చు. నచ్చకపోతే ఏమవుతుంది? నిన్నేమనను. నిన్ను ప్రేమిస్తూ ఉంటాను నేను. నువ్వు నీ దారిలో ప్రయాణం చెయ్యి. ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తావు నువ్వు. అందుకే నీకిప్పుడే చెప్తున్నాను కాబట్టి ఎవేక్ నౌ. నేను చెప్పినట్టు నడిచావంటే షార్ట్ కట్‌లో నా దగ్గరికొస్తావంటాడాయన. తన 75 ఏళ్ల అవతార కాలంలో మనకి ఎన్ని రకాల వివరణలివ్వాలో, ఎన్ని రకాల విశ్లేషణలివ్వాలో అన్నీ ఇచ్చేశారు పరమేష్టి. నాకు యదార్థాన్ని చెప్పాలంటే బాబా ఆయన్ని ఒక మానవుడిగా మనం తీసుకుందాం. దైవం అన్న సంగతి పక్కన పెడదాం. ఆయన మీద నాకు గొప్ప జాలనిపిస్తది. ఎందుకంటే 75 ఏళ్ల అవతార కాలంలో కేవలం మానవాళి కోసమే కర్పూరంలా కరిగిపోయారాయన. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఉండే అన్ని దశల్లో ఏ ఏ సందేహాలున్నాయో అన్నీ నివృత్తి చేసేశారు. అన్ని మదింపులు ఇచ్చేశారు. అన్ని వివరణలు ఇచ్చేశారు. మౌనంగా ఉంటూనే అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ మనకు మరి తెరిచి ఉంచిన పుస్తకంలాగా ఇచ్చేశారనమాట. కానీ మనమే ప్రయత్నించడంలో లోపం ఇది. కాబట్టి దీన్ని తెలుసుకొని ఆయనచే నిర్దేశించబడినటువంటి ఈ ప్రయాణంలో ఆయన అనుగ్రహం పొందడం కోసం, ఆయన ప్రేమ పొందడం కోసం ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. థాంక్ యూ. జై బాబా అండి. ఈరోజు ధారాపాతంగా సాగింది ఇవే ప్రసంగం. దాంట్లో ముఖ్యమైనటువంటి అసలు ప్రేమ కోసం పాఠాన్ని మొదలుపెట్టారు. ఈ పరమేశ్వరి చెప్పింది వీల్ ఆఫ్ లైఫ్ అని మొదలుపెట్టారు. దానికి వివరణ ఇచ్చారు. ఈ సూర్యుని చుట్టూ భూమి తనకు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కానీ భూగ్రహం మీద ఉండేటువంటి ఏ జీవరాశి కూడా దానికి అనుభవనీయం కాదు. భూమి తిరుగుతోంది అనే అనుభవం దానికి లేదు అని చెప్పారు. అత్యద్భుతంగా దాన్ని ఈ వీల్ ఆఫ్ లైఫ్ తోటి జీవిత చక్రం తోటి బాబాయ్ ఇచ్చినటువంటి జీవిత చక్రం కూడా అలాగే అది జైంట్ వీల్ తోటి పోల్చారు. ఆ విధంగానే మనకి తెలియదు ఉన్నా కూడాను కళ్ళేలు ఆయన చేతిలో ఉంటాయి. ఆయన బిగింపు బిగుస్తూ ఉంటాడు, మనం నడుస్తూ ఉంటాం. దాని అనుభవంలోకి వచ్చేంత వరకు అవేమి కూడా మనం పట్టించుకోం. అంటే క్రేవింగ్ ఒక యావ అన్నారు. యావ అంటే తపన అనమాట. అది కీర్తి కోసం, ధనం కోసం, దేనికోసం ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ యావ దేనికోసం ఉండాలి? భగవంతుడి కోసం ఉండాలి. భౌతిక విషయాల కోసం కాదు. ఆ యావతోటే జీవిస్తాడు ప్రతివాడు. కానీ ఆ జీవన క్రమం ఏ విధంగా నడుస్తుంది అంటే చివరికి అది భగవంతుడు కావాలి అనేటువంటి ఆ యావకి చేరుస్తుంది ఈ యావ. ఇవన్నీ కూడా సంస్కారాల మూలంగానే వస్తాయి. అయితే అవి జంతుజాలం కానీ ఎవరైనా కూడా ఆహారం కోసం, స్వేచ్ఛ కోసం తిరుగుతూ ఉంటారు. మనిషి మైండ్ మాత్రం ఉంటుంది కాబట్టి, మనసు ఉంటుంది కాబట్టి మానవుడు మాత్రం కేవలం ఆహారం కోసం, స్వేచ్ఛగా తిరగడం కోసమే కాదు, దీని వెనకాల ఏదో ఉంది అనేటువంటి ఆ విషయం గురించి ఆలోచించరండి. ఆ విషయం గురించి ఆలోచించకపోయినా కూడా ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో, వాడు జీవించే జీవిత విధానం ఏదైతే ఉందో ఆ విధానమే అక్కడికి తీసుకెళ్తుంది. ఆ ఆలోచన అక్కడికి తీసుకెళ్తుంది. అప్పుడు గమ్యం కోసం ఆలోచిస్తాడు. ఏమిటి మన పరిస్థితి అని. ఇప్పుడు ఇక్కడ ఎలా అంతే. ఉన్నాయంటే అంతే. ఎగ్జాక్ట్‌లీ. ముందు వాడు అనుకోడేమో మరి 84 లక్షల జన్మలు అందుకే 84 లక్షల జన్మలు ఉంటాయి. దీంట్లో పడి మగ్గుతో, పొంగుతో, లేస్తూ, ఆనందిస్తూ, దుఃఖిస్తూ ఈ అనుభవాలన్నీ పొందిన తర్వాత ఆఖరికి అప్పుడు వెళ్తాడు. అప్పుడు వెళ్ళినప్పుడు వాడికి పూర్తిగా అవగతం అవుతుంది. ఈ వర్క్ ఆఫ్ డ్యూటీ ఈ ఫుల్ఫిల్ చేసుకోవడం అంటే అది రాయి కంటే ముందు గ్యాస్ నుంచే ప్రారంభమైంది. గ్యాస్ లైక్ ఫార్మ్స్ కూడా గ్యాస్ కూడా కాదు.
గ్యాస్ లైక్ ఫార్మ్స్ అన్నారు బాబా 172 పేజీలో గాడ్ స్పీక్స్ లో. అంటే అంటే అది వాయువు లాంటి పదార్థం అక్కడే మొదలైంది. అంతే. అక్కడ మా బ్రదర్ అదే నొక్కి నొక్కి చెప్తాడు. ఎప్పుడు అస్సలు రాజీ పడరు. అస్సలు రాజీ పడరు. రాజీ పడే ప్రశ్నే లేదు. 0 మార్కులే. ఇది పాస్ చేద్దాం అని కూడా ఉండదు. కనీస మార్కులు పాస్ చేద్దాం అని కూడా ఉండదు. 0 మార్కులే ఫెయిల్ చేసేయడమే. అది ఎలా ఉంటుంది, ఇక్కడ కాంప్రమైజ్ లేదు. అది లాజిక్ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, దాంట్లో ఈ ప్యాత్ సూనర్ లేటర్ ది లాజిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు, అనుభవం కావాలని. అదే ఒక బండి నడుస్తున్నట్లుగా ఈ జైంట్ వీల్ ఏదైతే ఉందో ఈ పెద్ద వీలు, అది ఆ జైంట్ వీల్ ఎక్కితే అనుభవం వస్తుంది. జైంట్ వీల్ గురించి మనం ఎన్నిసార్లు అనుకున్నా అనుభవం రాదు. అది స్పీడ్గా తిప్పుతున్న కొద్దీ ఇంకా అనుభవం పెరుగుతుంది. కళ్ళు తిరుగుతాయి, బాబోయ్ స్పీడ్ తగ్గించని అనేదాకా మనకి జైంట్ వీల్ తిప్పేస్తూనే ఉంటుంది. అది మన బతుకులు కూడా అలాగే ఉన్నాయి. భ్రమం మనకి మన భ్రమ ఆ విధంగానే ఉంది. ప్రపంచపరంగా చెడిపోడా అనేది అది ఏమిటంటే వాడు గ్రహింపు శక్తిని బట్టి, వాడు జీవించే జీవన విధానాన్ని బట్టి ఆ సత్య పదార్థాన్ని తెలుసుకోనేటువంటి వచ్చేంత వరకు తప్పదు. అది మన ఇష్టం పరమాష్టం ఉండదు. అయితే పట్టించుకోవడం, ఇది మాస్టర్ గైడెన్స్ ఉందనే విషయం కూడా మనకి తెలియదు. మాస్టర్ గైడెన్స్ పనిచేస్తుందని చెప్పారు, మాస్టర్ ఉన్నాడని చెప్పారు. కాకపోతే ఆ ధ్యేయం వెనక అది డైవర్ట్ అయిపోతుంది. అది ఆ విధంగా మనం ఉంది. దానికి యోగి వేమన పద్యం కూడా చెప్పారు. ఆలోచన విధానంలో ఆలుబిడ్డలు అన్నదమ్ములు ఏవి కూడా కదా, మా ఆయన పట్టుకుని తిట్టాడని కూడా చెప్పారు మీరు. అంటే ఇది అసలు ప్రక్రియ అక్కడ జరుగుతోంది. వేదాంతం ఇక్కడ మీరు స్పృహ లేదన్నారే, ఆ స్పృహ అంటే అవేర్నెస్. ఆ క్రేవింగ్, ఆ జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఆ అవేర్నెస్, ఆ స్పృహ ఎప్పుడు వస్తుందంటే అప్పుడు కలుగుతుంది స్పృహ. ఈ అనుభూతులని పొందిన తర్వాత అవేర్నెస్ వస్తుంది. అదే రతన్ టాటా అని కోటేశ్వరుడైనా ఆయన మాత్రం జురాష్ట్ర ఏ విధమైన సంస్కారాలు ఉన్నాయో మొత్తానికి ఆయనకి లోకానికి ఒక రకమైనటువంటి లోక కళ్యాణానికే పాటుపడ్డాడు ఆయన అంతసేపు అని చెప్పారు. చాలా మంచి విషయం అది, రతన్ కళ్యాణ్ తోటి పోల్చడం అనేది. అలాగే మరణం ఎప్పుడైనా ఎవరికైనా వస్తుంది. ఆయన జీవితం అనుభవించాలంటే ఎంతైనా అనుభవించవచ్చు, కానీ అనుభవించకుండా ఈ వైరాగ్య భావంలోకి వచ్చాడని చెప్పారు. అది 7వ భూమిలోకి వచ్చినా కూడా ఉంటుంది అని ఆ విషయం కూడా చెప్పారు. అలాగే మీ అనుభవం చెప్పారు, 4:05 నుంచి 5:30 దాకా అన్నారు, కానీ 5:35 దాకా ఉన్నారు మీరు ఆ అనుభవంలో. గుర్తు జీవించడం. ఇక్కడ ఈ చక్ర భవనం అది అలా తిరుగుతూనే ఉంటుంది అని చెప్తూ 12 ways of God ఇవన్నీ చెప్పారు. ఇక్కడ ఒక మాట ఉన్నారు ఏంటంటే స్పెసిఫిక్గా ఏమిటంటే ఏదో ఒకటి తెలుసుకోవాలనేటువంటి ఆ పాకులాట, అది ఏమిటంటే వైరాగ్యం తెచ్చుకుంటారు అన్నారు. వైరాగ్యం తెచ్చుకుంటాడా లేదా అని కాదు, అనుభవం వైరాగ్యంలోకి తోసేస్తుంది అంటాను నేనైతే. అంతే. వైరాగ్యం తెచ్చుకోలేడు. నేను వైరాగ్యం తెచ్చుకోవాలి అనుకుని నేను కూర్చొని తెచ్చుకోలేను. కానీ అనుభవాలు ఏమైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా క్రమక్రమంగా అది వైరాగ్యంలోకి తోసేస్తుంది. అది నెట్టుతుంది అందులోకి, అది అందులో దింపుతుంది. అది ఈ 84 జ్ఞానంలో ఏవైతే ఉన్నాయో అవి వెనకాల కళ్ళెం పట్టుకుంటుంది, అది వెనకాల ఉన్నాయి. అక్కడ దైవత్వం, అనుభవం, పరిపక్వత దివ్యత్వం అనుభవం లభిస్తుంది అంటే ఎప్పుడు పరిపక్వత వచ్చినప్పుడు.
డిజల్యూషన్ అది చెప్పారు మా మానవాళికి. ఇవన్నీ కూడా కర్మానుసారంగా జరిగినప్పటికీ కూడా మనం ఎందుకు అంటే అందరికీ సంస్కారం బట్టి జరుగుతుందేమో మాట చెప్పేస్తే అయిపోతుంది. కానీ దీని వెనకాల ఈ కథ అంతా ఉంది. సంస్కారాన్ని కరెక్టే, సంస్కార ప్రకారం జీవితం నడుస్తుంది. కానీ కథ అంతా కూడా ఉంది అని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుంటే వెనకాల బెత్తం పుచ్చుకుని వేషాలు కొట్టినట్టుగా ఓహో సరిగ్గా అని దారిలోకి వస్తాం. మంచి విషయాలు ముచ్చటించారు ఈరోజు. చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. నాకైతే పూర్తిగా హార్ట్ఫుల్ గా ఉంది. ఎందుకంటే మన సబ్జెక్టులోకి వెళ్ళినప్పుడే, మనం దాని లోతుల్లోకి తెలుసుకున్నప్పుడే మన జీవితం అనేది మారే అవకాశం ఉంటుంది తప్ప అయిపోయి పెట్టుకుని వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, బాబా అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు అంటే అనుభవాలు వాళ్ళకున్నాయి, మనకున్నాయా? అది వాళ్ళు తిరిగారు, వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. అందుకని వాళ్ళ జీవితం ప్రకారమే బాబా వాళ్ళని డైరెక్ట్ చేశాడు. నువ్వు తాగు లేదా మానేయి, వాళ్ళ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారం ఖర్చు పెట్టే రీతిలో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఆ విధంగా అవతార పురుషుడు ఉన్నాడు కాబట్టి అవతార పురుషుడు చేతిలో పడ్డారు. అంతే బూర్లు గంపలో పడినట్టుగా పడ్డారు వాళ్ళు. అంతే. అందుకని ఆయనే చూసుకున్నాడు. వాళ్ళ సంస్కారం కూడా తీసేసాం. కానీ మనకి ఇప్పుడు లేడు కదా. పూర్ణంలో మనం ఎక్కడ బురదంలో పడతాం. అందుకని మన జాతర తీసుకుని వెళ్ళాలి జీవితంలో. అందుకని ఆ కథలు మనం చెప్పుకునే కంటే ఈ విషయాలు ఇంకా చర్చించుకున్నట్లయితే ఇంకా లోతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం జరుగుతుంది. మంచి విషయాలని కూడా మనం ముచ్చరించుకునే రోజు చాలా సంతోషంగా ఉంది. సరే, ఇప్పుడు మనకు కూడా సమయం అవుతుంది. ఇప్పుడు శర్మ గారు ఒక పాట పాడతారు, తర్వాత ఉమ్మగారు ప్రార్థనకు సిద్ధంగా ఉండాలి, తర్వాత మాలతి గారు హారతి పాడతారు. జై బాబు. జై బాబు సార్. జై బాబు. శర్మ గారు. जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. अंदर కూడా కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచెవు బాబా, నీ రూపమే నిలచెవు బాబా. కన్నులలోన హృదయములోన వికసించు విరజిల్లు నీ మోమునా, ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. వికసించు విరజిల్లు నీ మోమునా, ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. ఎన్నెన్నో జన్మల పుణ్యముగా, ఎన్నెన్నో జన్మల పుణ్యముగా ఈ జన్మలో నిన్ను కాంచితిని. కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచెవు బాబా. మధుర నీ నామ స్మరణముయే నిలిపేను మా హృదయ ఫలకమునా. మృదు మధుర నీ నామ స్మరణముయే నిలిపేను మా హృదయ ఫలకమునా. అవతారమూర్తి మేరుబా గైకొనుము మా హృదయ పుష్పాంజలి. కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచెవు బాబా. నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే. నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే. ఓ బాబా నిన్ను కొలచు కోరికతో, ఓ బాబా నిన్ను కొలచు కోరికతో పాడాను ఈ గీత రూపమునా.
కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచే ఓ బాబా, నీ రూపమే నిలచే ఓ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అని పనిచేస్తున్నారు అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. పన్నగేశ్వరరావు గారు. పన్నగేశ్వరరావు గారు జై బాబా. జయబాబు సులోచన గారు, సమయం అయింది కాబట్టి 2 నిమిషాలు నామం చెప్పండి మీరు. అలాగే అరుణ రవీంద్ర గారు 2 నిమిషాలు నామం చెప్తారు. తర్వాత మాలతి గారు హారతి పాడతారు. అప్పారావు గారు కూడా ఉన్నారు. అప్పారావు గారు 2 నిమిషాలు నామం చెప్తారు. అందరూ 2 నిమిషాలు నామం చెప్పండి. చేస్తానండి. సమయం ప్రార్థన అయిపోయింది కదా. ఉందండి సార్. జై బాబా ఏమండి? ప్రార్థన సార్. 10 నిమిషాలు ప్రేయర్ ఉంది కదా, ప్రేయర్ ప్రేయర్. పాట పాడేస్తాను. నామం అయిన ప్రార్థన చెప్పిస్తాను. జై బాబా. 2 నిమిషాలు నామం చెప్పేసి ఒక్కొక్క నిమిషం తర్వాత ఉమాగారు ప్రార్థన చేస్తాను. చెప్పండి. ప్రేయర్ ఉంది సార్. పనేశ్వర్ ప్రేయర్ చెప్పాకంటున్నా. ఆహా, అందరూ నామం చెప్పాక ప్రార్థన చేస్తారు ఉమాగారు. అర్థం కాదా? చెప్పండి. నేను మేరాబాద్ ఉన్నా. చిన్న పాట ఒక నిమిషం నామం చెప్పండి. చెప్పండి. అపరాధ अवतार मेहर बाबा की जय, 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 मेहर बाबा की जय. ओम नमो मेहर बाबा, 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 ओम नमो मेहर बाबा. जय बाबा सर. पनेश्वर जय बाबा अंडी. మీరు కూడా చెప్పండి నామం. సులోచన గారు. मेहर बाबा की जय, अवतार 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 मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा. అండి. ఇప్పుడు పుష్పలత గారు మీరు ఒక నిమిషం చెప్పండి. తర్వాత అరుణ రవీంద్ర గారు కూడా చెప్తారు నామం. తర్వాత ఉమ్మగారు ప్రార్థన సిద్ధంగా ఉన్నారు. జయబాబు పుష్పలత గారు. పుష్పలత గారు సార్ ఒక సెకండ్ ప్లీజ్. చెప్పండి. నామం చెప్పండి. విజయకుమార్ గారు నామం చెప్పు. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय.
ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी, థ్యాంక్ యూ. జై బాబా అండి. ఓం పర బ్రహ్మ పరమాత్మా अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी, అందరికీ జై బాబా. ఏమండి ఇప్పుడు ప్రార్థన చేయండి. अवतार मेहर बाबा की जय। ఓ పర్వద్దిగా సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేని వాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేని వాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేని వాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవన్నింటానున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు మూడు లోకములలో నున్నావు, ముల్లోకముల కావలు కూడా నున్నావు. నువ్వు అగోచరుడవు, స్వతంత్రుడవు. నువ్వు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడువు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడువు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మల కల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడువు, సర్వోత్తముడువు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడువు. నీవు పరుడవు, పరాత్పరుడువు. నీవు పరబ్రహ్మము, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహూర్, మజ్దా, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈ జద్దంబడి ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఇస్ డాన్ లా ఇలా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రములోగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనో ముఖ్యముగా కూడా పరులకు నాశనమును కూర్చుని మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగు వల్ల మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధిగో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము పిల్లల మగుచున్న మమ్మల్ని క్షమింప వేడుచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ దేవమా,
నిన్ను అధికముగా ప్రేమించుటకును ఇంకనూ అధికముగా ఎంతో అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్లు మాకందరికీ సహాయం చేయము. మరియు చివరి వరకు బాబాకు గట్టిగా పట్టుకుని ఉండటకు మా అందరికీ సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అండి అందరం కూడా హృదయంలోంచి బాబాను తలుచుకుంటూ కొద్ది క్షణాలు మౌనం ఉందండి. తర్వాత మాలతి గారు హారతి పాడడానికి సిద్ధంగా ఉంటారు. అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మాలతి గారు హారతి పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. देवादि देवा प्रेम स्वभावा प्रभो मेरु बाबा प्रियतमा मद सुवारति दे प्रियतमा मद सुवारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే అహంకారము ఆరతి కాగా అహంకారము ఆరతి కాగా యమే పరమే ప్రకాశించగా ఇహమే పరమే ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే अवतार मेहर बाबा की जय 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 प्रीतम मेहर प्रभु की जय सब
भी भगवान की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ అండి పన్నగేశ్వర గారు. జై బాబా, అందరికీ జై బాబా. బాబా పరిధిలోనే ఉన్నా ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పుకోకర్లేదు. జై బాబా. ఇప్పుడు జై బాబా. ఆ దివ్య మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ రోజు ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా పేరు పేరు వరుసన జై బాబాలు చెబుతూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నానండి. అవతార్ మెహర్ హ్యాపీ జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय. परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय.